తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ఆమె ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి అయినా కూడా కించిత్ దర్పం లేకుండా తన స్టాఫ్తో మెలిగే విధానం చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ విధానానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అనిపించకపోదు. తానే వంగలపూడి అనిత. ఉమెన్స్ డే సందర్భంగా అనిత చేసిన పని ఇప్పుడు తెలుగు ప్రజలందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి హోమ్ మినిస్టర్ తన భోళా మనసును చాటుకుంటూ చేసిన పనేంటో చూసేద్దాం. టీచర్గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న వంగలపూడి అనిత ఆ తరువాత రాజకీయ నాయకురాలిగా రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఇప్పుడు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో ఉంటారు. అంతేకాదు, తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు సైతం ఎవరైనా ఆపదకు గురైతే వెంటనే క్యాన్వాయ్ను ఆపి మరీ పరామర్శించి వెళ్తారు. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హోంమంత్రి అనిత గొప్ప మనసు చాటుకున్నారు. తన శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు, MPPPSలో పనిచేస్తూ గర్భిణీగా ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్ రేవతికి సీమంతం చేశారు. హోంమంత్రి ఏకంగా తన ఇంటికి వచ్చి ఆశీర్వదించినందుకు మహిళా కానిస్టేబుల్ రేవతి భావోద్వేగానికి గురయ్యారు. తన ఇంటికి వచ్చి తన కుటుంబ పరిస్థితి, యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు గర్భిణీగా ఉన్న తనకు సీమంతం చేసి ఆశీర్వదించడంతో ఆ మహిళా కానిస్టేబుల్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళా కానిస్టేబుల్ రేవతిని హోంమంత్రి అనిత హత్తుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఒక కీలక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితను ఒక సందర్భంలో హౌస్ అరెస్ట్ చేయాలని అధికారుల నుంచి MPP పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో అప్పట్లో మహిళా కానిస్టేబుల్గా ఉన్న రేవతి అనిత ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ హౌస్ అరెస్ట్ డ్యూటీలో ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన హోంమంత్రి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ రోజు ఈమె హౌస్ అరెస్ట్ కోసం వచ్చింది, ఇప్పుడు నేను ఆమె సీమంతం చేశాను అని అన్నారు. దీంతో మహిళా కానిస్టేబుల్ రేవతితో పాటు అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వకుండా ఉండలేకపోయారు. దానికి, ఇలా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని నవ్వుతూ బదులిచ్చారు మహిళా కానిస్టేబుల్ రేవతి.